గొల్ల కుర్మోళ్ళు ఉంటే పక్కన కర్ణాటకకు పోర్రి, అక్కడ వేరు ఎస్టీలు మిత్రులారా. ఇక్కడ ఉన్న చాకలి మంగళాలు ఉంటే కింది తమిళనాడు మొక్కన పోరి మీరు ఎస్సీలు సోదరులారా. ఎవరైనా మేము ఎస్టీలు అంబాడి అనుకుంటే అటు ఉత్తర భారతదేశంలో పోతే మీరు ఓసీలు సోదరులారా. అయ్యో మేము ఇక్కడ రెడ్డి అని అనుకుంటే మీరు పక్క రాష్ట్రం పోతే బీసీలు సోదరులారా. ఒకవేళ మేము ఇక్కడ దొరలము అని మీరు అనుకుంటే ఢిల్లీ పోతే మీరు శూద్రుడు మిత్రులారా. ఢిల్లీ పోతే చి వాడు జంజరం లేడు ఏదో వాళ్ళు దొరుకుతూ అనేస్తారు అంటరాని వాడు. కాబట్టి దొరలు రెడ్లు అన్ని కులాలము, నాన్ బ్రాహ్మిన్స్, శూద్రులము, అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే జంజరం ఉండేవాళ్ళు. వీళ్ళ మీద పెరియార్ రామస్వామి చాలా గొప్పగా మనకు సర్వీస్ ఇచ్చాడు. పెరియార్ గురించి ఒక నిమిషం చెప్పమంటారా? జై భీమ్. మీకలు ఒక తన్నుదంతా కింద పడి బ్రిటిషర్లను తిరిగి మళ్ళా తన్నడానికి నువ్వు అంత కష్టపడ్డవే, మరి మా వాళ్ళ తల్లుల మీద చేతులేస్తా ఉంటే, చెల్లెల మీద చేతులేస్తా ఉంటే, పెళ్ళైనాక 3 రాత్రులు పట్టుకపోయి రాత్రి దగ్గర పెట్టుకుంటా ఉంటే, మనుషులను నరికి ఆడ కుప్పలుగా చేస్తా ఉంటే, బట్టలిప్పి బతుకమ్మ ఆడిస్తా ఉంటే, అటు డబ్బు లేకుండా చేసి, ఇటు చదువు లేకుండా చేసి, ఇటు బట్టలు వేసుకోకుండా చేసి, ముంత కట్టి చీపురు కట్టి అడుక్క తినడానికంటే ఈనంగా ఉంచినా కూడా మా వాళ్లకు చీము నెత్తురు లేకుండా, సిగ్గుశరం మానం లజ్జ లేకుండా ఎక్కడి నుంచి వచ్చిన ఆర్యుడిని తరిమేయడానికి మావాడు ఎవడు పూనుకోలేదు, కానీ ఈ మహానుభావుడు పూనుకున్నాడు. ఇప్పుడున్న వ్యవస్థలో ఈ దుర్మార్గులను తరిమి వేయలేము కాబట్టి మనం ఆర్థికంగా ఎదగాలి, సంపద మన చేతిలో ఉండాలి అని చెప్పి ఆర్థిక విప్లవం కోసం పనిచేశాడు మిత్రులారా. సామాజిక పరివర్తన కోసం పనిచేశాడు. అన్నిటికంటే దుర్మార్గమైంది మానసిక బానిసత్వము. ఆ మానసిక బానిసత్వంలో నుంచి బయటపడండి గులాంగిరి పుస్తకం రాశాడు మిత్రులారా. ఇది ప్రజల మానసిక బానిసత్వానికి, వెనుకబాటుతనానికి, ఎంత తిట్టినా కొట్టినా పూకని ముఖం మీద ఉంచినా సిగ్గు శరం లేకపోవడానికి కారణము ఏనా బతికింతేలే, నాకు సాత కాదు, మా కులం ఇంతేలే, ఏదో మా బతుకు ఇట్లా రాసి పెట్టింది దేవుడు, మా బతుకు మేము ఇట్లా బతుకుతే చాలు, 4 మెతుకులు దొరికితే చాలు, చెట్టు పెట్టినోడు నీళ్లు పోయాడా, నారు పోసినోడు నీరు పోయాడా, దేవుడిచ్చిన సంతానం ఎంతమందినైనా కానాలే, అయ్యో దేవుడికి పూజ చేయకపోతే పాపం అని మనందరికీ బానిసత్వాన్ని, మానసికంగా రోగులను తయారు చేసిరని చెప్పి ఈ రోగాన్ని పోగొట్టడం కోసం ఆయన సత్యశోధకు సమాజం స్థాపించాడు. తెలివి నీ దగ్గరకు వస్తే బాబాసాహెబ్ దగ్గరికి తెల్లపోరొచ్చి ఈ నైట్ వస్తావని అడిగినట్టుగా నేను అడగరామని అడుగుతారా? అడుగుతారు మిత్రులారా. ఇక్కడున్న యువకులు పిడికిని బిగించి ప్రతిజ్ఞ తీసుకోండి. నేను మహనీయులు నాకు అనేక పనులు అప్పగించి మధ్యలో వదిలిపెట్టి వెళ్లారు, ఆ పనులను నిర్వర్తించాల్సింది నేనే, నా వల్ల ఏమైతుందని నేను వండొద్దు, నేను నా బతుకు చక్కదిద్దుకొని సమయాన్ని మిగిలించుకొని సమాజం కోసం ఇవ్వాలి, డబ్బులు మిగిలించుకొని ఉద్యమాల కోసం ఇవ్వాలి, నా గొంతును ఆయుధంగా చేసి ఉపన్యసించాలి, నాకు ఉపన్యసించడం చేత కాకపోతే అలాకు కోరస్ అన్న పోవాలి, కోరస్ ఇవ్వడం చేత కాకపోతే 10 మంది రండి అంటే 50 మంది నించోరు, అక్కడ ఏం మాట్లాడకుండా ఏం కాదు, ఉచ్చబోసుకుంటాడు ఎదుటోడు. నిజమా కాదా? నిజమా కాదా? మాట్లాడడం రాకుండా సాధించొచ్చా లేదా? కాబట్టి ఇప్పుడున్న ఈ సమాజంలో భూమి మన చేతిలో లేదు, గిలగిల కొట్టుకున్న ఆ దొరలు రెడ్లు భూస్వాములు మనకి ఇయ్యరు. ఉద్యోగాలు మన చేతిలో లేవు, ఉన్న కంపెనీలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఒక్కొక్క దాన్ని పూసలు గదిలిస్తూ ఎక్కడెక్కడ ఆర్గనైజ్ అవుతున్నారో, రైల్వేలో ఎస్సీ ఎస్టీ యూనియన్ ఉంటుంది, బొగ్గుబాయిలో ఎస్సీ ఎస్టీ యూనియన్ ఉంటుంది, ఆర్టీసీలో ఎస్సీ ఎస్టీ యూనియన్ ఉంటుంది, బ్యాంకులో ఎస్సీ ఎస్టీ యూనియన్ ఉంటుంది. వీళ్ళందరూ ఒక్కొక్కరు మెల్లగా అంబేద్కర్ అని అంబేద్కర్ పక్క పాయింట్ మెల్లగా పూలే దాకా పోతారు, పూలే కా నుంచి బుద్ధుడు దాకా పోతారు. ఇటు వచ్చి డిసెంబర్ 25న మన ధర్మాన్ని గాల పెడుతున్నారు, ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి ఒక్కటి జరుపుకుంటారని ఇడిచిపెడితే తవ్వుకుంటా మా కింద గోతులు అవుతున్నారని చెప్పి మన చదువుకున్న యువకులకి ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి మనమందరం స్వయం శక్తులుగా ఎదగడం గురించి ఇక మీదట మాట్లాడుకోవాలి మిత్రులారా. ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడుకోవాలి. మన కుటుంబం చిన్న భిన్నం అవుతున్నది, మానవ విలువలు అడగంటిపోతున్నాయి, మన పిల్లల్ని మనకు శత్రువులుగా తయారు చేస్తున్నారు. మన పిల్లల్ని విలువలతో కూడిన విషయం పెంచాలి, అలాగే మానవత్వంతో పెంచాలి, మహనీయుల చరిత్రలను ఉగ్గుపాలతో బోధిస్తూ పెంచాలి. అవసరమైనప్పుడు మాలన మాదిగన జంగమ బుడుగ జంగమ, ఈ కులమా ఆ కులమా, అయ్యో నేను బీసీఓని ఆయన గౌన్లని కాకుండా కలిసి ఉండే కార్యక్రమాలు చేయాలి. మనందరినీ కలపడానికి అతి గొప్ప అవకాశము పూలే బీసీ కలుపుతున్నాడు, బాబాసాహెబ్ అందరినీ కలుపుతా ఉన్నాడు మిత్రులారా. కాబట్టి వేదాలు చదివితే నాలుకలు కోసి కన్ను మీకు సీసాలు పోసారు కాబట్టి వేదాలు కాదురా, ఇంగ్లీష్ చదవండి, పుస్తకాలు చదవండి, జ్ఞానాన్ని చదవండి అని చెప్పి ఒకటి జ్ఞానాన్ని ఇచ్చాడు. రెండోది డబ్బు.
డబ్బు లేకపోతే ఎవడు విలువయ్యాడు గుర్తుపెట్టుకోరి. ఎన్ని మాట్లాడుకున్నా రాత్రి కడుపు నిండాలంటే పైసలే కావాలి కదా. కుక్కిరికితారు ఎవరన్నా ఇయ్యరు కదా. కాబట్టి ఈ డబ్బుకు సంబంధించిన వ్యాపార మార్గాలు చూపించాడు. ఐక్యంగా ఉండి పరపతి సంఘాలు కట్టాలన్నాడు. కుటీర పరిశ్రమలు పెట్టాలన్నాడు. ఆడవాళ్ళను ఆర్థిక శక్తులుగా మార్చాలన్నాడు. ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చెందితేనే ఇంకొకరి దగ్గర అడుక్కునే స్వభావం పోయి నీకు గౌరవం వస్తుందని చెప్పిండు. ఒకటి చదువు విప్లవం, రెండోది ఆర్థిక విప్లవం, మూడోది సామాజిక విప్లవం. ఆల్టర్నేట్ కల్చర్ ఇచ్చాడు. నీ సంస్కృతి, నువ్వు చేసేటువంటి పండగలు, నువ్వు పూజించే పూజా విధానాలు, నువ్వు పాటించే పద్ధతులు విలువలేనివి, వీటన్నిటిని సమూలంగా మార్చేయాలని సంఘ సంస్కరణోద్యమానికి ఈ భారతదేశంలో పితామహుడిగా నిలిచాడు మహాత్మా జ్యోతిరావు పూలే.